వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అక్కడ రూలింగ్లో డిప్యూటీ సీఎంగా ఆంధ్రాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఆ ప్రెస్ మీట్కి సంబంధించి ఆ క్లిప్ అనేది ఒకసారి స్క్రీన్ మీద ప్లే అవుతుంది, మీరు ఒకసారి చూడవచ్చు. దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగానే నిర్ణయం చేశాం. 5,000 లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి 10,000 రూపాయలు, 5,000 పైపడ్డ జనాభా ఉన్న గ్రామాలకి 25,000 రూపాయల చొప్పున నిధులు అందిస్తాం. గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన, ఆకాంక్ష. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 1990లో ఈ జీవో అనేది ఉంది. ఈ జీవో పాస్ చేయడం అనేది జరిగింది. అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రానికి చెన్నారెడ్డి లేదా ఎన్ జనార్దన్ రెడ్డి గారి టైంలో ఈ జీవో పాస్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక స్వాతంత్ర దినోత్సవానికి కావచ్చు లేదా గణతంత్ర దినోత్సవానికి కావచ్చు 5,000 మంది లోపు ఉన్న పంచాయతీకి 100 రూపాయలు, 5,000 మంది పైగా ఉన్న మేజర్ పంచాయతీలకి 250 రూపాయలు. అంటే ఈ ఇండిపెండెన్స్ డేని జరిపించడానికి వాళ్ళకి ఇచ్చే అమౌంట్ అది. అంటే ఒక 100 రూపాయలు 250 రూపాయలతో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల్లో 100 రూపాయలకి అసలుకి ఏమీ రాని పరిస్థితి. అలాంటి జీవోని డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న 60 రోజుల్లో ఆయన పంచాయతీలకు సంబంధించి రివ్యూస్ తీసుకోవడం జరిగింది. రివ్యూకి వెళ్ళినప్పుడు ఈ సమస్యల గురించి చెప్పడం జరిగింది అనేసి ఆయన మాటల్లో మనం అంతా చూస్తూనే వచ్చాం. అంటే ఇప్పుడు కొత్త జీవో పాస్ చేస్తున్నాం అనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. కొత్త జీవోకి సంబంధించి 5,000 మంది లోపు ఉన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, 5,000 మంది పైగా ఉన్న మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు ఇచ్చే విధంగా. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంతకు ముందు గవర్నమెంట్ లా కాకుండా ఆయన పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు గవర్నమెంట్లో ఈ సర్పంచులు వీళ్ళంతా సమ్ ఎలక్షన్స్ లో ఏదో సమ్ జరిగింది అన్నట్లుగా ఆయన మాటల్లో మనమంతా చూస్తూనే వచ్చాం. ఇప్పుడు మన ఈ పంచాయతీలకు సంబంధించి చూసుకుంటే ఆయన చెప్పిన విధానం ఏ విధంగా ఉంది అంటే, ఒక 100 రూపాయలతో ఎలా సెలబ్రేట్ చేసుకోగలరు అంటే, నార్మల్గా మనం ఒక ఫ్లాగ్ కొన్నామంటే ఒక ఫ్లాగ్ ఇప్పుడు మనం ఇండియన్ ఫ్లాగ్ తీసుకోవాలంటే ఒక ఫ్లాగే అవుతుంది. ఒక 200 రూపాయలు కావచ్చు లేదా 150 రూపాయలు, అదే ఎంతైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే, ఒక 100 రూపాయలతో 5,000 మందికి అనేది సాధ్యం కాదు. అంటే 5,000 మంది వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ కి రారు కదా అనేసి మీరు అనొచ్చు. అంటే అక్కడ వర్కర్స్ ఉంటారు పంచాయతీలకు సంబంధించి. అంటే అక్కడ ఆ పంచాయతీలకు సంబంధించి వర్కర్స్ ఇప్పుడు ఊర్లలో ఉంటారు. అంటే మున్సిపాలిటీ వ్యక్తులని మనం అంటుంటాం, అంటే ఇంటి దగ్గర చెత్త క్లీన్ చేయడానికి అలాంటి వాటికి వస్తూ ఉంటారు కదా. వర్కర్స్ అంతా కూడా ఆ పంచాయతీలోనే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆయన ఈ విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది. వర్కర్స్ కి ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో వారికి సన్మానం కూడా చేయాలి అన్న విధానంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఘనంగా జరపాలి వేడుకల్ని, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు 100 రూపాయల నుంచి 10,000 వరకు, 250 రూపాయల నుంచి 25,000 వరకు తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చేస్తారు. అప్పటి వరకు గతంలో చూసుకుంటే కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకినామని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ మాట అన్న వాళ్ళే అసెంబ్లీ గేటు తాకని పరిస్థితి అయితే ఈ ప్రజెంట్ ఉన్న రోజుల్లో చోటు చేసుకుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న 60 రోజుల కాలంలోనే ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల కోసమే మేము పనిచేస్తాం అన్న విధంగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. గాంధీ గారు కళ్ళు కన్నా గ్రామ స్వరాజ్యం అనేసి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడటం జరిగింది అనేసి కూడా ఆయన మాట్లాడారు. అంటే గ్రామ స్వరాజ్యానికి వీళ్ళు ఇచ్చే విలువ ఎంతండి? 100 రూపాయలు అలానా?
పంచాయతీల్లో గతంలో ఏదో తప్పు వల్ల పంచాయతీల్లో ఓడిపోవడం జరిగింది. అదే పంచాయతీల్లో మేము గెలిచుంటే పంచాయతీలు ఇంత దారుణంగా ఉండేవి కాదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలైతే మనం పవన్ కళ్యాణ్ గారి మాటలైతే మనం అంతా చూస్తూనే వచ్చాం. ఫైనల్ గా ఈ జీవో అనేది రేపు ఆగస్టు 15 నాటికి ఈ జీవో పాస్ చేయడం అనేది జరుగుతుంది అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. అదంతా మనం చూస్తూనే వచ్చాం. ఈ జీవోకు సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేసి చూడాలి.